వాలంటీర్లకు బెదిరింపులు, రాజీనామా చేయాల్సిందేనని వైసీపీ నేతల ఒత్తిడి, మళ్ళీ వచ్చేది మన ప్రభుత్వమే, మా మాట వింటేనే భవిష్యత్ అంటూ వార్నింగ్, పార్టీ ప్రచారంలో పాల్గొంటే 10,000 నజరానా, రంగంలోకి దిగిన ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీ, ఇప్పటి వరకు రిజైన్ చేసింది 40,000 మంది, వారిలో కొందరు టీడీపీలో చేరడంతో ఫ్యాన్ పార్టీలో కలవరం, వాలంటీర్లకు బెదిరింపులు చేస్తున్నారంటే ఒక వార్తనిచ్చారు. ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైన ఇంకా వాలంటీర్లు అందరూ రాజీనామా చేయకపోవడం అధికార వైసీపీని కలవరపెడుతుంది. ఇంతకాలం పార్టీ నేతలు ప్రజాప్రతినిధుల ద్వారా ఒత్తిళ్లు తీసుకొచ్చిన అప్పటికి ఫలితం లేకపోవడంతో ఇప్పుడు వాలంటీర్ల వ్యవహారాలు చూసే ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీ ఎఫ్ఓఏ నేరుగా రంగంలోకి దిగింది. వైసీపీకి సలహాలు ఇచ్చే ఐప్యాక్ను అనుబంధంగా పనిచేసి ఈ సంస్థ వద్ద వాలంటీర్ల డేటా అంతా ఉంది. నిజానికి ఈ సంస్థే నెల నెల వాలంటీర్లకు శిక్షణ ఇవ్వడం, వారి వ్యవహారాలను పర్యవేక్షించడం చేస్తుంది. వాలంటీర్ల ద్వారా సేకరించిన ఓటర్ల డేటా కూడా ఈ సంస్థ వద్దే ఉంది. ఇప్పుడు ఈ సంస్థ గురువారం నేరుగా రంగంలోకి దిగి రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్ల రాజీనామాలకు తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2,66,000 మంది వాలంటీర్లు ఇప్పటివరకు సుమారు 40,000 మంది మాత్రమే రాజీనామా చేశారట. మొత్తానికి 2,66,000 మంది వాలంటీర్లు ఉంటే దాంట్లో దాదాపు 40,000 మంది రాజీనామా చేశారు. దాంట్లో మెజారిటీ వాలంటీర్లు వైసీపీ పక్షాన వైసీపీకి మద్దతు ఇస్తూ ఉన్నట్టు తెలుస్తుంది. కొంతమంది తెలుగుదేశం పార్టీలో కూడా జాయిన్ అయినట్టు రాశారు. తెలుగుదేశం పార్టీలో జాయిన్ కావడంతో ఫ్యాన్ పార్టీలో కలవరం అయిందని. మొత్తానికి వాలంటీర్ల చుట్టూ ఏపీ రాజకీయం అంతా వాలంటీర్ల చుట్టూ గత నెల రోజులుగా తిరుగుతుంది. వాలంటీర్ వ్యవస్థని గత 5 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ మీడియా అనేక రకాలుగా వాళ్ళపైన విషం కక్కింది. వాలంటీర్ వ్యవస్థ పనికిరాని వ్యవస్థ అన్నారు, మహిళలను కిడ్నాప్ చేస్తారన్నారు, టెర్రరిస్టులు అన్నారు, రకరకాలుగా విమర్శించారు. చివరికి వాళ్ళ యొక్క శక్తి ఏంది, వాళ్ళ యొక్క బలం ఏంది, వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ప్రజల్లో ఏ విధంగా ఉందో తెలుసుకున్న తర్వాత, జ్ఞానోదయం అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్ వ్యవస్థని మేము వ్యతిరేకించట్లేదు, వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాం, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన 5,000కి 10,000 జీతం కూడా ఇస్తామని చెప్పి వాళ్ళని మేము కడుపులో పెట్టి చూసుకుంటాం అన్నట్టు చెప్తున్న పరిస్థితుల్లో మొత్తానికి వాలంటీర్ వ్యవస్థలోని పెన్షన్ల పంపిణీని నిలుపుదల చేయాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ సెంటర్ ఫర్ డెమోక్రసీ అని చెప్పి ఆయన ఒక సంస్థ పెట్టుకుంటూ చంద్రబాబు నాయుడికి తెలుగుదేశం పార్టీకి అత్యంత సన్నిహితుడు. ఆయన ఎలక్షన్ కమిషన్కు లెటర్ రాసిండు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా ఎన్నికల సంఘానికి లెటర్ రాసిండు. వాలంటీర్ల వ్యవస్థని దీంట్లో ఎన్నికలు అయ్యే వరకు పెట్టొద్దు అని చెప్పి, ఈ పెన్షన్ల పంపిణీ వ్యవస్థలో కానీ ఎన్నికల పనిలో కానీ ఉంచొద్దు అని చెప్పి, దాని మేరకే గత ఏప్రిల్ 1న పెన్షన్ల పంపిణీ లేట్ అయింది. 3, 4 తారీఖులో పంపిణీ చేశారు. ఆ పంపిణీ సందర్భంలో వడదెబ్బ కొట్టి దాదాపు 31 మంది చనిపోయారు. 31 మందిని చనిపోయినారు. దానికి బాధ్యత చంద్రబాబు నాయుడు వహించాలని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చెప్తుండు. లేదు, జగన్మోహన్ రెడ్డి ఈ హత్యలు చేయించిండని చంద్రబాబు నాయుడు గారు చెప్తుంది. కానీ 58 నెలల పాటు ప్రతి ఇంటికి ప్రతి గడపకి పెన్షన్ పంపిణీ చేసిన వ్యవస్థను క్రియేట్ చేసిన జగన్మోహన్ రెడ్డి, ఆ వైసీపీ ప్రభుత్వం మేము ఎందుకు నిలుపుదల చేసే కార్యక్రమం చేసుకుంటాం, ఎంతో ఇంత ఇంకా ఏదన్నా వస్తే వాలంటీర్ల వల్ల ఎడ్జ్ వస్తే జగన్మోహన్ రెడ్డికి వైసీపీకి వస్తే తప్ప తెలుగుదేశం పార్టీకి ఎట్టొద్ది? వాళ్ళు ఎందుకు వాలంటీర్లతో పెన్షన్ పంపిణీ చేయకుండా చేస్తారు? చేసింది తెలుగుదేశం పార్టీ మీడియా, ఆయనకు సంబంధించిన మనుషులు. ఎలక్షన్ కమిషన్కి డైరెక్టర్ లెటర్ రాసి నిలుపుదల చేశారు. దీనిపైన మొత్తానికి చర్చ నడిచింది. ఆ సానుభూతి జగన్మోహన్ రెడ్డికి వైసీపీకి వచ్చింది కొంత, ఆ మైలేజ్. వాలంటీర్ల వ్యవస్థను తొలగించడం వల్ల మహిళలు, అదేవిధంగా వితంతువులు, వృద్ధుల యొక్క సానుభూతి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డికి వచ్చింది. అది తట్టుకోలేక ఆయన ఎట్టి పరిస్థితులతో ఇబ్బంది ఉందని చెప్పి 5,000 నుంచి 10,000కి మేము పెంచుతాను, వాలంటీర్లు నేను ఉంచుతాను, కంటిన్యూ చేస్తానని చెప్పారు. ఇది చివరికి ఇప్పుడు మళ్ళీ వాలంటీర్లు రిజైన్ చేయమని వైసీపీకి సంబంధించిన పార్టీ నాయకులు ఒత్తిడి చేస్తున్నారు అని చెప్పి ఒక వార్తనేశారు. రిజైన్ చేయట్లేదు వాళ్ళు, మనదే ప్రభుత్వం వస్తుంది, మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది, రిజైన్ చేయండి అని చెప్పి అంటున్నట్టు దిశ పేపర్ ఒక వార్త రాసింది. మరి అది ఎక్కడ వాలంటీర్లు అయితే ఎక్కడ బయటకు వచ్చి మమ్మల్ని ఒత్తిడి చేస్తున్నారు, రిజైన్ చేయమని చెప్పలేదు. కానీ దిశ పేపర్లో అయితే ఒక వార్త రాశారు. ఎక్కడ వైసీపీ నాయకులు కానీ, ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు కానీ, దానికి సంబంధించిన ఎవరైనా వ్యక్తులు వచ్చి మమ్మల్ని రిజైన్ చేయండి అని ఒత్తిడి చేశారు, ఒత్తిడి వల్ల మేము ఒత్తిడికి గురవుతున్నాం అని ఏ వాలంటీర్ బయటకు వచ్చి ఈ రోజు వరకు చెప్పలేదు. కానీ ఒక వార్త అయితే వచ్చింది. ఇది ఎంతవరకు నిజము, ఎంతవరకు అబద్ధం అనేది చూడాలి, అక్కడ జరిగే పరిస్థితిని బట్టి తెలుస్తుంది.